ఈ వీడియోలో మనం మూడో ఆంగ్లో మరాఠా యుద్ధం గురించి చర్చిద్దామండి. సో మూడో ఆంగ్లో మరాఠా యుద్ధానికి కారణం గురించి ముందుగా చర్చిద్దాం. సో రెండో ఆంగ్లో మరాఠా యుద్ధంలో బసైన్ సంధితో మన రెండవ బాజీరావు తన అధికారాలను మరాఠా ప్రాంతంలో సగభాగాన్ని కోల్పోయి బ్రిటిష్ వాళ్ళకు కీలు బొమ్మగా మారిపోతాడండి. సో ఇదే సమయంలో మన గైక్వాడ్ మంత్రి గంగాధర్ శాస్త్రి గారు ఏంటంటే మన పీష్వా దగ్గరికి వెళ్ళి రెండవ బాజీరావు దగ్గరికి వెళ్ళి మంత్రాలు జరిపి తిరిగి వస్తుండగా రెండవ బాజీరావు అనుచరుడు మన త్రయంబక్షి డాంగ్లియా మన గంగాధర శాస్త్రిని హతమార్చేస్తాడండి. సో అప్పుడు మరాఠాలో రెసిడెంట్గా ఉన్న మన ఎల్బిన్స్టైన్ మన త్రయంబక్షి డాంగ్లియాని బంధిస్తాడు. సో అప్పటికే ఆగ్రహంతో ఉన్న మన రెండవ బాజీరావు బ్రిటిష్ రెసిడెంట్ కార్యాలయంపై దాడి చేసి అక్కడి నుంచి ఆంగ్లేయులను తరిమేస్తాడండి. సో అప్పుడు విషయం తెలుసుకున్న బ్రిటిష్ గవర్నర్ జనరల్ మార్క్విస్ హేస్టింగ్, సైనిక అధికారి మన మాల్కోవా, జనరల్ మాల్కోవా ఇద్దరు మన ఏంటంటే మన పీష్వాపై దాడికి దిగుతారు. సో ఆ విధంగా 1817లో కిర్కీ యుద్ధం, శీతల్ బల్దీ యుద్ధం, మెహదీపూర్ యుద్ధం, కోరేగాం యుద్ధం 4 యుద్ధాలు 1817లో జరుగుతాయండి. సో కిర్కీ యుద్ధం పీష్వాలతో, శీతల్ బల్దీ యుద్ధం భోన్స్లేలతో, మహదీపూర్ యుద్ధం హోల్కర్లతో, కోరేగాం యుద్ధం పీష్వాలతోనే జరుగుతుంది. సో ఈ 4 యుద్ధాల్లో పూర్తిగా మన మరాఠాల సంకీర్ణ కూటమి ఓడిపోతుంది. సో ఈ విధంగా పూణే ఒప్పందం చేసుకుంటారు. సో మన గ్వాలియర్ ఒప్పందం, నాగ్పూర్ ఒప్పందం, మాండాసోర్ ఒప్పందం 1818లో చేసుకుంటారండి. సో మాండాసోర్ ఒప్పందం ప్రకారం తర్వాత మన ఈ పీష్వా పదవి రద్దు చేయబడి మరాఠాల అధీనంలో ఉన్న రాజపుత్రాల రాజులను కూడా పూర్తిగా రద్దు చేసేసి మరాఠాల ప్రాంతాన్ని బ్రిటిష్ రెసిడెన్సీగా మార్చేసి సతారా చుట్టుప్రక్కల ఉన్న ప్రాంతాలని సతారా అనే చిన్న రాజ్యాన్ని ఏర్పాటు చేసి శివాజీ దగ్గరి బంధువులైన ప్రతాప్ సింహను ఇక్కడ రాజుగా ఉంచుతారండి. తర్వాత 1848లో లార్డ్ డల్హౌసీ మన